తల్లి మరియు విద్యార్థి జాయింట్ ఖాతాలకు ఈ విధంగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఫీజులు వారి దగ్గర నుంచి కాలేజీలకు తిరిగి చెల్లించకపోవడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో ప్రభుత్వం నుంచి కూడా మీరు ఫీజు మీకు ఇచ్చింది కాలేజీలు కట్టకపోతే నెక్స్ట్ టైం మేము కాలేజీల్లో వేస్తున్నటువంటి ప్రకటనలో కూడా చేశారు అధ్యక్ష. అంటే దీన్ని వాస్తవం అంగీకరించాలి. వాళ్ళు ఆ అకౌంట్లో వేసింది నిజం, వాళ్ళు పూర్తిగా చెల్లించలేదనేది కూడా ఆనాడు ప్రభుత్వ ప్రకటన వల్ల నిజం తెలుస్తుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. 2019కి ముందున్నట్ల విధంగా ఎస్సీ ఎస్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడాను నేరుగా కాలేజీ అకౌంట్లో పంపిద్దామని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అధ్యక్ష ఏదైతే కాలేజీల నుంచి పేరెంట్స్ అకౌంట్స్ స్టూడెంట్స్ అకౌంట్ చెల్లించడం వల్ల కొంతమంది చేయనందువల్ల కొంతమందికి అధ్యక్ష ఎగ్జామ్ ఫీజు కట్టించుకునే దగ్గరే వాళ్ళు ఫెయిల్ చేశారు అధ్యక్ష. కొంతమందికి హాల్ టికెట్ ఇచ్చే దగ్గర ఫెయిల్ చేశారు అధ్యక్ష. తీరా పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. దానివల్ల పై చదువులు చదవడానికి అవకాశం లేకుండా పోయింది, ఉద్యోగాలు పడడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. వీటన్నిటి మీద సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నేరుగా వాళ్ళ ఖాతాలో చెల్లించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్లు 23-24 బకాయిలే కదా అధ్యక్ష. చాలా కాలాల నుంచి కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు కాలేజీలకు ఉన్నాయి అధ్యక్ష. ఇది గత బకాయిలన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నాం అధ్యక్ష. విడతల వారీగా చెల్లించడం ఏదన్నా ఉన్నది మేము చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పీజీ పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఎలా చేస్తారు అనేది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. తర్వాత జీవో నంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇది ప్రైవేట్ కాలేజీ చదివే పీజీ చదివే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింప చేసాం అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనం ప్రభుత్వ పరిశీలన ఉంది అధ్యక్ష. సముచిత నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. రెండోది మెస్ ఛార్జెస్ విషయంలో కూడా చూస్తే అధ్యక్ష, వీళ్ళు ఇందాకనే క్వశ్చన్ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఇవి పేరుకి ఎంటీఎఫ్ అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన దానిలో ఏ సంవత్సరం కూడా 50% మించకుండా ఇచ్చారు అధ్యక్ష. పిల్లలకి ఒక క్వార్టర్ బడ్జెట్ ఇచ్చారు, కానీ నాకు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా 50% దాటి బడ్జెట్ కేటాయింపులు వాళ్ళు చెల్లించారు అధ్యక్ష. ఏది చూసినా కానీ అధ్యక్ష మెస్ బిల్స్ కావచ్చు, ట్యూషన్ ఫీజులు కావచ్చు, పూర్తిగా ఇవ్వనందువల్ల బకాయిలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటి కూడా మేము పరిశీలనలోకి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇచ్చింది కదా అలాగే ఇస్తారా, లేదా 14-19లో లాగా ఏమైనా సీలింగ్ పెడతారా మంత్రి గారు తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లిల అకౌంట్లు ఎందుకు వేశారంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. చాలా మంది సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష కాలేజ్ అకౌంట్స్ లో మనం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న నిర్ధారణ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చెప్పినట్లుగా తల్లి ఖాతాలో ఏం చేసామనో తల్లి పిల్లలు జాయింట్ అకౌంట్లు వేసామనో చెప్పి కాలేజీలు నిర్వీర్యం చేసే పరిస్థితి మేము తేవం అధ్యక్ష. మేము కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ యాజ్ పర్ నామ్స్ చేస్తాం అధ్యక్ష. యాజ్ పర్ నామ్స్ మేము చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే ఎంత పర్సెంటేజ్ అయితే గతంలో ఇస్తున్నామో అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం అధ్యక్ష. కానీ గతంలో పక్కదావ పట్టించి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వకుండా పక్కదావ పట్టించంతా విద్యార్థులు ఇవ్వబడ్డారు. ఇంతకుముందు ఏ విధంగా గత చేసిన విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం. శ్రీకాంత్ గారు మీరు కూర్చోండి. మీరు మంత్రులకు కూడా డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు కాదు, మీరు మంత్రులకి డైరెక్ట్ కాదు, మీరు మంత్రి సీట్లో కూర్చుని మంత్రులకు డైరెక్ట్ ఇస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి. కూర్చోమ్మా. క్వశ్చన్ నెంబర్ 13